యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఇబ్రహీం హత్యకు నిరసనగా ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా చౌటుప్పల్ కోర్టు ముందు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. రోజురోజుకి న్యాయవాదుల మీద దాడులు, హత్యలు పెరుగుతున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా న్యాయవాది ఇజ్రాయిల్ మూర్తికి కారణమైన దస్తగిరిని వెంటనే శిక్షించాలని కోరారు. మరియు కోయిలాగూడెం వాస్తవ్యులు న్యాయవాది గడ్డం యాదగిరి గుండెపోటుతో అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు వేణు, ఉపాధ్యక్షుడు తాండూరు పరమేష్, సహాయ కార్యదర్శి జల రమేష్, కమిటీ సభ్యులు జక్కిటి శేఖర్, అల్లి స్వాతి, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, బాల్యం వెంకటాచలపతి, తడక మోహన్, వైఎస్ఆర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.